కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి సవిత, ఎంపీలు బస్టిపాటి నాగరాజు, పార్థసారథి పర్యటించారు. ముందుగా కురువ కులస్తులు ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో బీసీలకు పెద్దపీట వేయబోతున్నామని కూడా తెలిపారు. గత ప్రభుత్వంలో నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ప్రజలందరినీ జగన్ ప్రభుత్వం మభ్యపెట్టిందంటూ విమర్శించారు. జగన్ ప్రభుత్వం కేవలం దాచుకోవటం, దోచుకోవటం పెట్టిన దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద మాత్రం పెట్టలేదని నిప్పులు చెరిగారు. బడుగు బలహీన వర్గాలందరికీ అన్నింటిలో ఉండాలి. ఊరూరా మనకు కీర్తనలు పాడుతూ ప్రజలు చైతన్యవంతం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మన రోజు బడ్జెట్ చూశారు. 39,000 కోట్లు మన బడుగు బలహీన వర్గాలు కేటాయించిన ప్రభుత్వం మన తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మంచి ప్రభుత్వం మనకు వచ్చింది. అక్కడ వ్యూవర్స్ టెక్స్టైల్ పార్క్ ఉందమ్మా, 5,000 మందికి ఉపాధి చూపించాలి. నేను మాటిచ్చా, మా తండ్రి గారి కోరికని ఎప్పుడు చూసినా మీ కాన్స్టిట్యున్సీ గురించి, మీ కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి అహర్నిశలు కష్టపడుతున్నా మా సోదరుని ఖచ్చితంగా మేము మీ కోరిక నెరవేరుస్తామన్నా.